జోష్న అయితే ఇంకా సుమిత్రకి దీపే తన కూతురు అనేలా తెలిసేలా అయితే జోష్ననే చేస్తుంది. అది ఎలా అంటే ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర అందరు కూర్చొని అన్నం తింటూ ఉంటే ఈరోజు నేను ఎవరి దగ్గర పడుకోవాలి అన్నట్టుగా శౌర్య అడుగుతుంది. ఇంకా మాకంటూ ఒక గది లేదా అన్నట్టుగా కార్తీక్ అనేటప్పటికీ నువ్వు వాళ్ళతో పడుకోకూడదు బావా అని చెప్పనంటే అంటే నీ రూమ్లో పడుకోమంటావా అని దీప అడుగుతుంది. నేను అలా అనటం లేదు, బావా డాడీ దగ్గర పడుకుంటాడు, నువ్వు నా గదిలో పడుకో అంటే లేదులే నేను సుమిత్ర దగ్గర పడుకున్న. సుమిత్ర ఏమంటే దీప నా దగ్గర పడుకుంటుందిలే శౌర్య దీప అని అనగానే దీపకైతే చాలా సంతోషం వేస్తుంది మా అమ్మ అన్నట్టుగా. ఇంకా ఏంటి దీప నువ్వు మీ అమ్మ దగ్గర పడుకుంటున్నావని చాలా సంతోషపడుతున్నావా? అయినా ఇది 3-4 ముచ్చటే, ఎందుకంటే ఆ సీఈఓ పోస్ట్ వచ్చేసిన తర్వాత నువ్వెవరో నేనెవరో అన్నట్టుగా ఇంకా అలా అనేటప్పటికీ ఇంకా దీప జోష్న ఇద్దరు మాట్లాడుకునే మాటలైతే సుమిత్ర అయితే వినేస్తుంది. ఇంకా జోష్న చెంప పగలగొట్టి నువ్వు ఏమనుకుంటున్నావు దీప వాళ్ళ అమ్మని అని చెప్పి అంటున్నావు ఏంటి, నువ్వు నా కూతురు కదా అని చెప్పని అనగానే ఇంకా జోష్నకైతే ఏం అర్థం కాదు. ఓహో మమ్మీ దీన్ని కొట్టిందా నన్ను, అయినా కాదు మమ్మీ తను నీ కూతురు అని చెప్పి అంటుంటుంది కదా, డాడీ కూడా అలాగే అంటాడు కదా, అందుకని అలా మాట్లాడానని చెప్పనంటే ఇంకా పారిజాతం అయితే ఇంకా జోష్న దగ్గరకు వచ్చి ఏంటి జోష్న నువ్వే చెప్పేటట్టున్నావు సుమిత్ర కూతురు దీప అన్నట్టుగా. ఇంకా ఆ మాట అయితే ఇప్పుడు నేను అనిందనికే మా అమ్మ నా చెంప పగలగొట్టింది, ఇప్పుడు నువ్వు కానీ అన్నావనుకో అదే కోటింగ్ నీకు కూడా ఉంటుంది అని చెప్పనని ఇంకా జోష్న అయితే ఉంటుంది. సరే సీఈఓ పోస్ట్ నుంచి దీప్ని ఎలా తప్పించాలో అది ఆలోచిస్తున్నావా అంటే నేను మొత్తం అన్ని ప్లాన్గా చేసుకో ఉన్నాను, నువ్వేం దీంట్లో నువ్వేలు పెట్టి నువ్వేం నాశనం చేయొద్దు, మొత్తం నేను చూసుకుంటానులే గ్రాని అని చెప్పని అంటుంది. అన్నీ నువ్వు చూసుకుంటానని చెప్పి ఆ కార్తీక్ గాడు ఏకంగా దీపని పెళ్లి చేసుకుని వచ్చిందాక చేసావు అన్ని అని అంటుంది.